గ్రామదేవతలు జంతుబలి ఎందుకు కోరుకుంటారు? భూతాలు, దయ్యాలు ఊరికి హాని చేయకుండా ఎవరు కాపాడుతారు? పూర్వకాలంలో కలరా, మశూచికలు వంటి అర్థంకాని వ్యాధులు గ్రామాలను భయపెట్టేవి. ఈ జబ్బుల వెనుక దుష్టశక్తులు ఉన్నాయని ప్రజలు నమ్మేవారు. అప్పుడు పార్వతీదేవి గ్రామదేవతగా వెలసి ప్రజలను రక్షిస్తుందని విశ్వాసం. ఆ తల్లి ఊరి పొలిమేర వద్దే నిలబడి దుష్టశక్తులను అడ్డుకుంటుందని చెబుతారు. గ్రామదేవతలకు జరిగే పూజా విధానాన్ని వామాచారం అంటారు. ఆ జగన్మాత ప్రజలకే కాదు, భూతాలకు కూడా తల్లిగా భావించబడుతుంది. దుష్టశక్తులను శాంతపరచడానికి కొన్ని సంప్రదాయాలలో జంతుబలి ఆచారం ఏర్పడింది. పొంగలి, అంబలి, వడలు, మాంసం వంటి నైవేద్యాలను కుంభంగా సమర్పిస్తారు. బలి ఇచ్చే ప్రాంతం ఆలయం బయట ప్రత్యేకంగా ఉంటుంది. గర్భగుడిలోకి అనుమతించరు. ఈ బలి దేవత కోసం కాదు, దుష్ట శక్తులను శాంతపరచి గ్రామాన్ని కాపాడాలనే విశ్వాసం. బలి వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం తెలియక చాలామంది సంప్రదాయాలను విమర్శిస్తున్నారు. సనాతన ధర్మం అన్ని జీవుల హితం కోసం చెప్పబడింది, హింస కోసం కాదు. భూతబలి అంటే ప్రకృతిలోని ఇతర జీవులకు కూడా ఆహారం పంచడం అనే భావన. గ్రామ దేవతల ఆచారాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ప్రజలను రక్షించడం, గ్రామానికి శాంతి కలిగించడం.